హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకైతే ఒక గొప్ప శుభవార్త అనమాట. తెలంగాణ రైతు భరోసా నిధులైతే విడుదలైనాయి, రైతుల ఖాతాల జమ అవుతున్నాయి అనమాట. ఈ రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ అవుతాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతుల ఖాతాలో జమ అవుతాయి, అలాగే రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు అనేది నేను వీడియో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే గతంలో అయితే ఎకరానికి వచ్చేసి అయితే 10,000 రూపాయలు అయితే ఒక సంవత్సరానికి అయితే రైతు బంధుగా పైసలు అయితే రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే ఎకరానికి వచ్చేసి అయితే 15,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో రైతులకైతే అందించడం అయితే జరుగుతుందనమాట. ఈ 15,000 ఒక కారుకి వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద రైతులకి అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 7,500 ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అంటే ఈ నెల ఆఖరిలోగా ఈ రైతు భరోసా అనేది అయితే మొదలవుతుందన్నమాట. ఈ రైతు భరోసా వచ్చేసి అయితే ఈ నెల ఆఖరిలోగా 10 విడతలుగా 10 ఎకరాలకైతే రైతు భరోసా రైతుల ఖాతాలు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 10 విడతలు మొదటి విడత వచ్చేసి అయితే ఆగస్టు 1 అని అయితే తెలియడం అయితే జరిగిందనమాట. ఈ మొదటి విడత అలాగే ఆ రోజే వచ్చేసి అయితే మనకైతే రైతు రుణమాఫీ కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా వచ్చేసి అయితే ఈ రెండు ఒకటేసారి అయితే రైతుల ఖాతాలు అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఖాతా అనేది నడుస్తలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. అంటే మీరు రైతు భరోసా డబ్బులు మీకు ఎప్పుడు ఏ ఖాతాలో పడతాయో ఆ ఖాతా అనేది రన్నింగ్లో ఉందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. మీకైతే ఈ నెల ఆఖరిలోకి అయితే 1 ఎకరం ఉన్న రైతులకైతే 7,500 రూపాయలు అయితే ఆగస్టు 1వ తారీఖు నాడైతే రైతు భరోసా కింద జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం ఇది తెలియడం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా ఆగస్టు 1కి అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే మనకైతే వానాకాలం పంట కూడా స్టార్ట్ అయిందనమాట. పంట పెట్టుబడి సాయం కింద ఎవరెవరు ఈ భూములు సాగు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామని అయితే తెలియడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరంటే ఖచ్చితంగా పంట చేసే భూములకు మాత్రమే వాళ్ళకైతే రైతు భరోసా వస్తుందన్నమాట. ఇంకా మరియు వాళ్ళ భూములు అనేది రోడ్ల మీద స్థలాలు ఉండొద్దు, అలాగే గుట్టల మీద వీటి మీద స్థలాల వాటికైతే మనకైతే గతంలో అయితే అన్నిటికైతే రైతు భరోసా అనేది అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే కేవలం పంట చేసే భూములకు మాత్రమే రైతు భరోసా వస్తుందని అయితే తెలియడం అయితే జరిగింది. ఓన్లీ వైట్ రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే ఆ యొక్క రైతులు అనేది ట్యాక్స్ పే చేయొద్దు అనమాట. ట్యాక్స్ పన్ను కట్టని వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. వీళ్ళ వరకే ఈ రైతు భరోసాకి అర్హులు. అలాగే ఇంకా మీరు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.